Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, సీఈఓ-సీఎంగా రెప్యుటేషన్ ఉన్న సిబిఎన్ గారు రీసెంట్గా అమరావతి మీద వైట్ పేపర్ ప్రెజెంట్ చేశారు. కానీ ఆ ప్రెజెంటేషన్లో ఆయన ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి మిస్ చేశారు. సో ఈ ఎపిసోడ్లో నేను మీతో గేమ్ ఆడబోతున్నాను. ముందు నేను ఆయన ప్రెజెంట్ చేసిన పాయింట్స్, ఒక 11 కీ పాయింట్స్ మీకు క్విక్గా చూపిస్తా. ఆయన వైట్ పేపర్లో డిస్కస్ చేసిన పాయింట్స్ అది చూశాక మీరు ఒక 30 seconds టైం తీసుకోండి. మీరు కామెంట్స్లో ఆయన ఏం మిస్ అయ్యారో మీరు మెన్షన్ చేయండి. దాని తర్వాత నేను ఆయన ఏం మిస్ అయ్యారనేది నేను చెప్తా. నేను చెప్పిందే రైట్ అని కాదు, నా టేక్ నేను ఇస్తాను. దాని తర్వాత మనం కామెంట్స్లో చూసుకోవచ్చు మనం అందరం అనుకుంది అదేనా కాదా అని చెప్పేసి. ఓకే, జస్ట్ ఆన్ లైటర్ నోట్. బట్ నేను మీకు ఒక హింట్ కూడా ఇస్తున్నా. సీఈఓ-సీఎంగా రెప్యుటేషన్ ఉన్న సిబిఎన్ గారు అని నేను మీకు ఒత్తి మరీ చెప్తున్నా. ఒక హింట్ లాగా అది మీకు అర్థమైతే ఆ పాయింట్ కనుక్కోవడం ఈజీగా ఉంటుంది. ట్రై చేయండి. ఓకే, సో టు బిగిన్ విత్, ఆయన సైబరాబాద్ని ఆయన ఎట్లా కన్స్ట్రక్ట్ చేశారు, ఎట్లా బిల్డ్ చేశారు అనేది ఆయన గుర్తు చేసుకుంటా. అక్కడ వాటర్ లేదు, పవర్ లేదు, అయినా కానీ ఆ హర్డిల్స్ ఆయన ఎలా దాటారు. వరల్డ్ బ్యాంక్ అప్పిస్తానందంట. 20 లీటర్స్కి 20 రూపీస్ చొప్పున మీరు కన్జ్యూమర్స్ నుంచి ఛార్జ్ చేసుకోండి, మేము ఫండ్ చేస్తాం ప్రాజెక్ట్ అని చెప్పేసి. అంటే అది కనుక నేను తీసుకుంటే నా పని అయిపోద్ది అని చెప్పేసి, అంటే దీస్ వర్ సిబిఎన్ గారి ఓన్ వర్డ్స్. అది తీసుకుంటే నా పని అయిపోద్ది అని చెప్పేసి హీ థాట్ అవుట్ ఆఫ్ ద బాక్స్. ఆయన కృష్ణ వాటర్ని తెప్పించడానికి సపరేట్గా ఆయన ఓన్ ప్రాజెక్ట్స్ని ఇనిషియేట్ చేశాను అని చెప్తా. హీ రికలెక్టెడ్ దాట్. అండ్ ఆల్సో ఇంజనీరింగ్ కాలేజ్ని ఎట్లా ప్రమోట్ చేశారు. అండ్ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ల్యాండ్ కావాలి అంటే అక్కడ సేమ్ మనకి విన్ విన్ బేసిస్లో అక్కడ ఫార్మర్స్ కానీ ఆ ల్యాండ్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని మోటివేట్ చేసి మీరు ఎయిర్పోర్ట్ పక్కన కొనుక్కోండి, మీ ల్యాండ్ రేట్స్ అప్రిషియేట్ అవుతాయి ఈ డబ్బులు తీసుకొని అని చెప్పేసి ఆయనకు సలహా ఇస్తా. వాళ్ళు పాటించి దే ఆల్సో గాట్ బెనిఫిట్ విత్ దాట్ సినర్జీ అని చెప్పేసి హీ రీకలెక్టెడ్. నెక్స్ట్ సెకండ్ థీమ్ ఆయన మాట్లాడింది అమరావతి ఎందుకని మంచి పొజిషన్లో ఉంది, మంచి లొకేషన్లో ఉంది అని చెప్తా. ఆయన ఈక్వి డిస్టెంట్గా ఉంటుంది లాజిస్టికలీ, స్టేట్కి ఎటు నుంచి వచ్చినా కూడా అని చెప్పేసి హీ గేవ్ అ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ ఆల్సో ల్యాండ్ పూలింగ్ యాక్ట్ సంబంధించి హీ గేవ్ హిస్ స్టాట్స్. ఇవన్నీ నేను డీటెయిల్స్లోకి వెళ్ళట్లా, ఎందుకంటే మనం చాలా ఎపిసోడ్స్లో మాట్లాడుకున్నాయి. అండ్ మన పబ్లిక్ డొమైన్లో ఈ బ్రాడ్లీ ఉన్న మనందరికి తెలిసిన ఇన్ఫర్మేషనే. ఎంతమంది ఫార్మర్స్ ల్యాండ్ ఇచ్చారు, ఎంత ల్యాండ్ ఇచ్చారు, అండ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అలైన్మెంట్ తెచ్చుకొని వాళ్ళు ఆ ల్యాండ్ ఇచ్చిన వాళ్ళు మళ్ళీ ఫ్యూచర్లో అమ్ముకోవాలనుకుంటే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ నుంచి ఎగ్జెంప్షన్ ఉండేలాగా వాళ్ళు ఒక యాక్ట్ తీసుకురావడం. అండ్ ఆల్సో ల్యాండ్ ఇచ్చిన వాళ్ళకి సోషల్ బెనిఫిట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాళ్ళు ఫైనాన్షియల్గా వాళ్ళని కాంపెన్సేట్ చేయడం. వాళ్ళ ఇన్కమ్ పోతూ ఉంటుంది కదా, సో యాన్యువల్గా ఎంత పే చేస్తారు సర్టెన్ అమౌంట్. అండ్ సోషల్ బెనిఫిట్స్ వాళ్ళకి ఏమేమి వస్తాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ కానీ అలాగా. అండ్ ఇన్ రిటర్న్ వాళ్ళకి ల్యాండ్ ఇచ్చినందుకు ఎన్నెన్ని స్క్వేర్ యార్డ్స్ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ప్లాట్స్ వస్తూ ఉంటాయి ఫర్ డ్రై అండ్ వెట్ ల్యాండ్స్. ఆ డీటెయిల్ అని రిఫ్రెష్ చేశారు, విచ్ ఈస్ బ్రాడ్లీ మనం చాలా ఎపిసోడ్స్లో మాట్లాడుకున్నాం. డీటెయిల్స్ కూడా మీరు అందులో చూడొచ్చు. అండ్ ఫోర్త్ పాయింట్ ఆయన అమరావతి డెవలప్మెంట్ సంబంధించి, అమరావతి యాజ్ అ క్యాపిటల్ ల్యాండ్ దేనికి ఎంతెంత కావాలి అని చెప్పేస్తా. హీ గేవ్ ఎస్టిమేషన్స్ 52,000 crores, 52,000 acres మధ్యలో హీ బ్రోకెన్ ఇట్ డౌన్ ఇంటూ గవర్నమెంట్ బిల్డింగ్స్ అండ్ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎంత, రిటర్నబుల్ ప్లాట్స్ అంటే వీళ్ళు డెవలప్మెంట్కి ఇచ్చారు కదా అమరావతి డెవలప్మెంట్కి, వాళ్ళకి మళ్ళీ రిటర్న్ చేయాల్సిన ప్లాట్ ఏరియాస్ ఎంత, అదర్ పర్పస్ గురించి డీటెయిల్స్ చెప్పలా, బట్ అదర్ పర్పస్ అని చెప్పేసి ఒక హెడర్ పెట్టి దానికి ఒక నెంబర్ వేశారు. అండ్ మళ్ళీ మానిటైజ్ చేసుకోవడానికి గవర్నమెంట్ ల్యాండ్ మళ్ళీ మానిటైజ్ చేసుకోవడానికి ఎంత అని చెప్పేసి గేవ్ అ బ్రాడ్ బ్రేకప్. అండ్ ఫిఫ్త్ది అమరావతి కట్టడం వల్ల బెనిఫిట్స్ ఏంటి ఇన్ టర్మ్స్ ఆఫ్ మేకింగ్ ఇట్ అ నాలెడ్జ్ హబ్, నాలెడ్జ్ బేస్డ్ ఇండస్ట్రీస్ అండ్ హైటెక్ జాబ్స్, హై టెక్నాలజీ రిలేటెడ్ జాబ్స్ ఎట్లా క్రియేట్ చేయొచ్చు అనేది బ్రాడ్లీ హీ గేవ్ హిస్ పాయింట్స్ ఆఫ్ వ్యూ. చూడండి 5 అయినాయి. దిస్ ఈజ్ మోస్ట్లీ ఎక్స్పెక్టెడ్, బట్ ద పాయింట్ ఈజ్ ఆయన మిస్ అయింది ఏంటి అని చెప్పేసి మీరు నేను ఫస్ట్ ఇచ్చిన హింట్ ఉంది చూసారా, సీఈఓ-సీఎం అనేదాన్ని మీరు కోరిలేట్ చేసుకుంటా చూడండి. 6ది ఫండింగ్ అండ్ సపోర్టింగ్ ఏజెన్సీస్. అంటే మన అమరావతి ఐడియా చెప్పినప్పుడు వరల్డ్ బ్యాంక్ కానీ ఏఐబి కానీ ఎలాంటి ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ ఫండ్ చేయడానికి ముందుకు వచ్చాయి. అండ్ ఆల్సో సింగపూర్ గవర్నమెంట్ కూడా ప్లానింగ్ అండ్ డిజైన్ సంబంధించిన సపోర్ట్ ఇవ్వడానికి వాళ్ళు ఎలా వచ్చారు, సింగపూర్ కన్సార్షియం, అవన్నీ కూడా ఆయన మెన్షన్ చేస్తా. వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోయారు డ్యూరింగ్ ద లాస్ట్ రెజీమ్ అని చెప్తా. 7th థీమ్ వచ్చేసరికి కాస్ట్ ఎస్టిమేషన్స్. ఓకే, Tier 1, Tier 2 ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లైక్ సిటీ లెవెల్ రోడ్స్, యూటిలిటీస్ అండ్ దాని తర్వాత లాస్ట్ మైల్ కనెక్టివిటీ సంబంధించి Tier 1, Tier 2 అంటున్నారు. అండ్ ఆల్సో గవర్నమెంట్ కాంప్లెక్స్ కన్స్ట్రక్షన్ చేయడానికి ఎంత రఫ్లీ 52,000 crores బడ్జెట్ చెప్పారు. అండ్ 8th
లాస్ట్ రెజీమ్లో డిస్ట్రక్షన్ ఎట్లా జరిగింది ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రజావేదిక అవ్వచ్చు, వైసీపీకి సంబంధించిన వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు వైసీపీ గవర్నమెంట్లో ఏమేమి జరిగింది అని చెప్పేసి హీ షేర్డ్ దోస్ ఇమేజెస్ అండ్ కాంటెక్స్ట్ అరౌండ్ ఇట్ విచ్ వీ ఆల్రెడీ నో. నేను అందుకని డీటెయిల్స్లోకి వెళ్ళట్లా. 9th, ఈ లాస్ట్ 5 yearsలో మనం అమరావతిని కన్స్ట్రక్ట్ చేయకుండా, దాన్ని డెవలప్ చేయకుండా పెట్టడం వల్ల మనం కోల్పోయిన ఆపర్చునిటీస్ ఏంటని చెప్తా. అక్కడ ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేసిన స్ట్రక్చర్స్ డ్యామేజెస్ అవ్వడం కానీ, రస్ట్ వల్ల అవ్వచ్చు, బికాస్ ఆఫ్ దట్ గ్యాప్ అండ్ ఆల్. కాస్ట్ ఎస్కలేషన్స్, ఇయర్ పెరిగే కొంది కాస్ట్ పెరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు మళ్ళీ దాన్ని ఫ్రెష్గా రివైజ్ అంటే కాస్ట్ ఎస్కలేషన్స్ అండ్ లాస్ ఆఫ్ రెవెన్యూస్, ఇలా ఆయన చాలా లాస్ట్ ఆపర్చునిటీస్ గురించి డీటెయిల్గా ఒక స్లైడ్ కంప్లీట్గా ప్రజెంట్ చేశారు. అండ్ 10th one, లాస్ట్ బట్ వన్, ఇది గనక ఒకవేళ 2014 నుంచి వాళ్ళు మొదలుపెట్టిన టైం దగ్గర నుంచి 2024 దాకా గనక కన్సిస్టెంట్గా అమరావతిని డెవలప్ చేసుంటే మనకి ఎలాంటి బెనిఫిట్స్ వచ్చుండేవి అని చెప్తా. దిస్ అ గుడ్ పాయింట్. ఆయన ఏం చెప్పారు చూడండి, 50,000 to 1 lakh రెసిడెంట్స్ ఆల్రెడీ వచ్చి ఉండేవాళ్ళు అమరావతిలో, 7 lakh కన్స్ట్రక్షన్ జాబ్స్ క్రియేట్ అయ్యేవి, 2 lakh crores మనం జీడిపికి, ఇండియన్ జీడిపికి కాంట్రిబ్యూట్ చేసి ఉండేవాళ్ళం, అండ్ 10,000 crores పర్ ఇయర్ ట్యాక్సెస్ రూపంలో స్టేట్కి రెవెన్యూస్ వచ్చేవి. అండ్ దట్ టు ఇయర్ ఆన్ ఇయర్ 15% ఇంక్రిమెంట్తో ఆ ఇయర్లీ రెవెన్యూస్ అనేవి కూడా మనం కోల్పోయాం ఇది కంప్లీట్ చేయకపోవడం వల్ల అని చెప్తా. ఓవరాల్గా వెల్త్ జనరేషన్ కూడా జరిగి ఉండేది స్టేట్లో. హీ డిడ్ంట్ క్వాంటిఫై దాట్ వాట్ వుడ్ హ్యావ్ బీన్ దట్ ఓవరాల్ వెల్త్ జనరేషన్ అక్రాస్ ద స్టేట్, బట్ దట్స్ a potential point. It's probable as well as possible, so I'll account for that, but I would have appreciated if he would have put a number to that. So final ga aina way forward kuda chepparu. Okay, investor confidence ni restore cheyali, endukante 130 or 132 members ki land allot cheste అందులో 122 వెళ్ళిపోయారు because they lost confidence on the last regime లో జరిగిన incidents వల్ల they lost confidence and they left. So దాన్ని రిస్టోర్ చేయాలి. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ మళ్ళీ స్టార్ట్ చేయాలి ఫర్ అమరావతి డెవలప్మెంట్, అండ్ ఫైనల్గా స్టేట్ ఇమేజ్ని బూస్ట్ చేస్తా పీపుల్లో కాన్ఫిడెన్స్ తీసుకురావాలని చెప్పేసి ఆయన చెప్పారు. ఓకే, సో ఫ్రెండ్స్ చూసారు కదా 11 బ్రాడ్ థీమ్స్. ఇప్పుడు నౌ టేక్ 30-second బ్రేక్. నేను టైమర్ పెడతాను, మీరు థింక్ చేయండి. థింక్ చేసి ఆయన ఏం మిస్ అయ్యారు, నేను ఇచ్చిన హింట్ కూడా ఉంది కదా అది మీరు గుర్తు చేసుకుంటా. CEO CM అని చెప్పేసి నేను అన్నాను, అదొక హింట్ అని చెప్పేసి. నౌ టేక్ 30 seconds time and then put down your thoughts in the comments. ఆల్ రైట్. సో సిబిఎన్ గారు CEO CM అనే రెప్యుటేషన్ ఉన్న సిబిఎన్ గారు మిస్ అయిన పాయింట్ ఏంటి అంటే, నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్రెండ్స్, ఒక CEO జాబ్ ఏంటో తెలుసా చెప్పండి. CEOకి 2 జాబ్స్ ఉంటాయి ప్రైమరీలీ. ఏ కంపెనీ, ఏ ఇండస్ట్రీ అయినా తీసుకోండి. ఒకటి, టు ఇంక్రీజ్ ద షేర్ హోల్డర్ వాల్యూ, నెంబర్ 1. నెంబర్ 2, టు డీరిస్క్ ద కంపెనీ, పీరియడ్. మీరు స్టీవ్ జాబ్సా, ఇలాన్ మస్కా, లేకపోతే సందుచోర్ ఒక కంపెనీకి ఉన్న ఓనరా, ఎవరైనా సరే ఒక CEO పొజిషన్లో ఉన్న వాళ్ళకి ఈ 2 జాబ్స్ ఉంటాయి. కంపెనీ షేర్ హోల్డర్ వాల్యూ పెంచడం, కంపెనీ రిస్క్స్ ఏమైనా ఉంటే వాటిని తగ్గిస్తా డీరిస్క్ చేయడం. ఇప్పుడు ఇందులో సిబిఎన్ గారు అమరావతిని ఎలా డెవలప్ చేసి ఉండాలి, అమరావతి డెవలప్మెంట్కి కావాల్సింది ఏంటి, ఏమేమి జరిగినాయి, ఏమేమి జరగలేదు అని చెప్పేసి ఆయన అమరావతి డెవలప్మెంట్ సంబంధించి, అమరావతి గ్రో అవ్వడానికి సంబంధించిన వర్షన్ ఇచ్చారు. కానీ ఆయన ఉన్నా లేకపోయినా అమరావతి డెవలప్మెంట్ ఆగకుండా, అమరావతి డెవలప్మెంట్కు ఉన్న రిస్క్స్ అన్నిటినీ ఆయన మిటిగేట్ చేస్తా ఆయన ఎలాంటి మెజర్స్ తీసుకున్నారు డ్యూరింగ్ హిజ్ రెజీమ్ అనేది ఎక్కడా మెన్షన్ చేయలేదు. దిస్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వెన్ ఇట్ కమ్స్ టు అ CEO's జాబ్. సో సిబిఎన్ గారికి CEO CMగా రెప్యుటేషన్ ఉన్నందుకు ఆయన వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ, అమరావతి డెవలప్మెంట్ సంబంధించి హీ గేవ్ హిస్ పాయింట్ ఆఫ్ వ్యూ. కానీ అమరావతికి సంబంధించిన రిస్క్స్ని డీరిస్క్ చేస్తా ఆయన ఏమి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఆయన ప్లాన్లో కానీ ఎగ్జిక్యూషన్లో కానీ పెట్టి వెళ్ళారు అనేది ఎక్కడా మెన్షన్ చేయాల. ప్రాబబ్లీ ఇన్ ద కమింగ్ డేస్, రేపొద్దున లెట్సే వైసీపీ గవర్నమెంట్ వచ్చినా కూడా అమరావతి ఆఫ్టర్ 2029 ఎలక్షన్స్ ఒకవేళ వైసీపీ గవర్నమెంట్ వస్తే
ఈ అమరావతి డెవలప్మెంట్ ప్లాన్ కంటిన్యూస్గా వెళ్ళేలాగా అట్లీస్ట్ ఇప్పుడైనా డీరిస్కింగ్ మెజర్స్ తీసుకుంటారు అండ్ అవేంటో పబ్లిక్తో కూడా చెప్తారు అని చెప్పేసి నేను ఒక కామన్ పర్సన్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో యూ లెట్ మీ నో యువర్ థాట్స్. నేను చెప్పిన దానికి మీరు అగ్రీ అవుతారా అవరా అని చెప్పేసి. ఓకే, విత్ దాట్ థ్యాంక్ యూ.